హలో అమ్మా, నేను కృష్ణప్రసాద్ని. ఏ కృష్ణప్రసాద్? అదేనమ్మా, మీ వియంకుడిని. ఓ మీరా, నమస్తే అండి, చెప్పండి. అదేనమ్మా, మా హాస్పిటల్కి సంబంధించిన కేసు ఈరోజు 11 గంటలకి వాయిదా ఉంది కదా, ఇది మీరు హ్యాండిల్ చేస్తే బాగుంటుందని. మీకు ఇదివరకే చెప్పాను కదండి, అదొక చిన్న పెట్టి కేసు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఆ కేసుకి నేను అటెండ్ అవ్వడం బాగోదు. నేను అటెండ్ అయితే కోర్టులో లాయర్స్ అందరూ ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. మృణాల్ని ఏంటి ఇంత చిన్న చిన్న కేసులు తీసుకుంటుందేంటి అని ఫీల్ అవుతారండి. మీకు చిన్న కేసు కావచ్చు, కానీ నాకు కొంచెం భయంగా ఉంది. లేదండి, ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. అదెవరైనా జూనియర్ లాయర్కి అప్పగించేయండి. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చిన్న పేపర్ ముక్క ఏమీ సాక్ష్యం అయిపోదు, ఆధారం కూడా అవ్వదు. దాని వలన ఎవరి తలరాతలు మారిపోవు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అమ్మా, మీరెన్నో కేసుల్ని డీల్ చేసుంటారు, అందుకే మీకు ఇది చిన్న కేసు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించండి. ఈ హాస్పిటల్ నుంచి ఎంతో మంది తల్లులు సంతోషంగా తమ పిల్లల్ని ఎత్తుకుని వెళ్లారు. కానీ ఇప్పుడు మీరంటున్న ఆ చిన్న కాగితం ఈ హాస్పిటల్కి ఏ మరకంటించినా గాని చంద్రుడి మీద మచ్చలాగా అది అమ్మ హాస్పిటల్ చరిత్రలో ఉండిపోతుందమ్మా. నా జీవితంలో కూడా అది ఒక అప్రతిష్టలాగా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి మేడం. ఆ కేసుని అక్కడ ఝాన్సీ వాదిస్తుంది. ఝాన్సీ అయితే మాత్రం ఒక చిన్న కాగితం ముక్కతో ఏం సాధిస్తుందో చూద్దాం. కృష్ణప్రసాద్ గారు, మీరేం వరి అవ్వద్దు, నేనే హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కోర్టులో వాయిదా ఏ టైం కన్నారు? 11 o'clock అమ్మా. నేను 10:30 కల్లా అక్కడ ఉంటాను, మీరు వచ్చేసేయండి. మీ భరోసాతో ఇప్పుడు కొద్దిగా తృప్తిగా ఉందమ్మా. నాకు భారాన్ని దించేశారు. ఇదే పాజిటివ్ మైండ్తో ఉండండి, ఖచ్చితంగా మనమే కేసు గెలుస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈ కేసు గెలిస్తే మీకెంత సంతోషాన్ని ఇస్తుందో తెలియదు గాని నాకు ఆ ఝాన్సీ ఓటమి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఝాన్సీని ఓడించే ఏ ఒక్క అవకాశాన్ని నేను మిస్ చేసుకోను. డాడ్, కూల్ గా ఉండండి డాడ్, న్యాయమే గెలుస్తుంది. మనమేం చేయలేదుగా, మన వైపు ఏ తప్పు లేదు, మీరు ధైర్యంగా ఉండండి. కేస్ నెంబర్ 301. Yes, start the proceedings. Yes, Your Honor. నా క్లయింట్ సుమిత్ర ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అమ్మ ఫెర్టిలిటీ హాస్పిటల్లో రెగ్యులర్ గా చెకప్స్ కి వెళ్తుండేది. హాస్పిటల్లో కూడా చాలా బాగా ట్రీట్ చేసేవాళ్లు. ఆ నమ్మకంతోనే డెలివరీకి కూడా అదే హాస్పిటల్లో జాయిన్ అయింది. కానీ తనకి పుట్టిన బాబు పురిట్లోనే చనిపోయాడు అని చెప్పారు.
ఆ తర్వాత తనకి పుట్టిన బాబు చనిపోలేదని అదే హాస్పిటల్లో డెలివరీ కోసం జాయిన్ అయిన తనూజ బిడ్డగా మార్చారని ఆరోపణ. ఇప్పుడు తనూజ దగ్గర పెరుగుతుంది వాళ్ల బాబేనని ఈ లెటర్లో రాసుంది యువర్ ఆనర్. ఈ లెటర్ వాళ్ళ హాస్పిటల్లోనే దొరికింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి ఆ లెటర్ ఇస్తారా? ఇంతేనా? యువర్ ఆనర్, ఇప్పుడు నేను ఒక లెటర్ టైప్ చేసి ఈ బిడ్డ ఎవరి బిడ్డ కాదు మా రంజిత్ బిడ్డ అని చెప్తే ఈ బిడ్డ రంజిత్ బిడ్డ అయిపోతాడా? మేడం, మా ఆవిడకి అసలే అనుమానం. మీరు అలా చెప్తే నన్ను చంపి పాతరేస్తుంది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఆ, 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 ఆ. ఏదో ఒక చిన్న పేపర్ ముక్క పట్టుకొని సరైన ఆధారం లేకుండా కేసు ఫైల్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మేడం, పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలోనే మీరు ఇంటరప్ట్ అయ్యారు. మీ టైం మీకు వస్తుంది కదా, నన్ను చెప్పనివ్వండి. మృణాలిని గారు, ఝాన్సీ గారిని చెప్పనివ్వండి. యువర్ ఆనర్, నేను కేవలం ఒక పేపర్ ముక్కని పట్టుకుని రాలేదు. ఇక్కడ వాళ్ళకి పుట్టిన బాబు పురిట్లోనే చనిపోయాడు అని చెప్పారు. కానీ అక్కడ వాసుదేవ్ తనూజ గారికి బాబు పుట్టాడని ఇచ్చారు. కానీ వాసుదేవ్ గారికి కూడా ఆ బిడ్డ తన బిడ్డ కాదేమో అని అనుమానం. ఇజ్ ఇట్? ఎస్ యువర్ ఆనర్. వాసుదేవ్ గారి మెడికల్ రిపోర్ట్స్ లో హిస్ స్పర్మ్ కౌంట్ ఈజ్ వీక్ అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ ఫాదర్ ఈజ్ నిల్. అంటే సంతానం కలగడం కష్టమని క్లియర్గా ఉంది. ఒక్కసారి ఈ మెడికల్ రిపోర్ట్స్ ని మీరే పరిశీలించండి. సో అందుకే వాసుదేవ్ గారికి అనుమానం కలిగింది. యువర్ ఆనర్, వాసుదేవ్ గారికి సంతానం కలగడం కష్టమని ఉంది, కానీ 100% కలగదు అని లేదు కదా. దేర్ మే బి ఛాన్సెస్. అసలు ఆ బిడ్డ తన బిడ్డ కాదేమోనని అనుమానించాడని, వీళ్లు వాళ్ల బిడ్డని మార్చారనే అనుమానాలతో కేసుని ముందుకు తీసుకువెళ్లలేము. కోర్టుకు కావలసింది ఆధారం. నా దృష్టిలో ఈ ఝాన్సీ గారు ప్రొవైడ్ చేసింది తలా తోకాలేని పేపర్. పోనీ అది ఒక లెటర్ హెడ్ మీద ఉందా? దాని మీద ఎవరి సిగ్నేచర్ అయినా ఉందా? లేదు. స్టాంప్ ఉందా? అది లేదు. అన్నీ ఉన్న పేపర్స్ ని ఈ కాలంలో మనం నమ్మడానికి లేదు. అలాంటిది ఒక చిత్త కాగితం తీసుకొచ్చి దాని మీద కేసు పెట్టి విలువైన కోర్టు సమయం, మీ సమయం, మనందరి సమయం వృధా చేయడం తప్ప ఒరిగేదేమీ లేదు. ఖాళీ డబ్బాని ఎంతసేపు విదిలించినా చిల్లర రాలవు ఝాన్సీ గారు. యువర్ ఆనర్, I request you to kindly dismiss the case at once. యువర్ ఆనర్, మృణాలిని గారు ఈ రెండు కేసులకి ఈ కాగితంతో సంబంధం లేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఈ కాగితంతో సంబంధం లేదు అనుకున్న ఇద్దరికి అమ్మ హాస్పిటల్తో సంబంధం ఉంది కదా. ఒకరేమో మా బిడ్డ మాకు కావాలి, మా బిడ్డ చావలేదు అంటున్నారు. ఇంకొకరేమో ఈ బిడ్డ మా బిడ్డ కాదేమో అని అనుమానపడుతున్నారు. సో ఈ కేసుని ఒక పేపర్ అని, ఒక చిత్తు కాగితం అని చూడకండి. వీళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పుకోలేని ఒక బిడ్డ భవిష్యత్తుకి సంబంధించింది. ఆ చిన్నారి అసలైన తల్లిదండ్రులు ఎవరు అని తేల్చాల్సింది కోర్టే. కాబట్టి
అసలు అమ్మ హాస్పిటల్లో ఏం జరిగింది, అక్కడ జరిగిన ఫ్రాడ్ ఏంటో దర్యాప్తు చేసి దాని తర్వాత మీరిచ్చే తీర్పు ద్వారా ఆ చిన్నారికి తన నిజమైన తల్లిదండ్రుల వద్ద పెరిగే అదృష్టం దక్కుతుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎన్నో ఏళ్లకు పైగా నిస్వార్థ సేవ చేస్తూ ఎందరికో మాతృత్వాన్ని ప్రసాదించిన కృష్ణప్రసాద్ గారు లాంటి వ్యక్తి మీద నిజాలు తెలియకుండా నిందలు వేయడం సబబు కాదు. ఎంతో చరిత్ర కలిగిన హాస్పిటల్ ని ఇలా మృణాలిని గారు ఆ హాస్పిటల్ గురించి, కృష్ణప్రసాద్ గారి గురించి స్టేట్మెంట్లు పాస్ చేయకముందే నేను అతన్ని ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చెయ్యాలని అనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీరు ఈ హాస్పిటల్ని ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? సుమారుగా 25 సంవత్సరాల నుంచి. మీ హాస్పిటల్కి బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ గాను, మీకు బెస్ట్ డాక్టర్ గాను అవార్డు వచ్చిందనుకుంటా. అవును మేడం. ఎందుకు వచ్చింది? అది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చింది. అంతేనా, లేదంటే లాబింగ్ ఏమన్నా చేసి తీసుకున్నారా? అదేం లేదు మేడం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మీ హాస్పిటల్ టర్న్ ఓవర్ ఎంత? అయ్యో, నేనేమైనా అడగకూడని ప్రశ్న ఏమైనా అడిగానా? జస్ట్ హాస్పిటల్ టర్న్ ఓవర్ ఎంత అని అడిగాను. సుమారు 1500 కోట్లు రెవెన్యూ చేసింది మేడం. 500 కోట్లు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గా మిగిలింది. ఓ, రెవెన్యూకి ప్రాఫిట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంత టర్న్ ఓవర్, ఇంత ప్రాఫిట్ ఉంటే అది నిస్వార్థ సేవ ఎలా అవుతుంది? మృణాలిని గారు పాపం ఈ లెక్కలేవి తెలియకుండా మీరేదో సేవ చేస్తున్నారు అనుకుని మాట్లాడుతున్నారు. మీరు ఉచితంగా మందులు ఏమైనా ఇస్తున్నారా? మీరు ఉచితంగా ఆపరేషన్లు ఏమైనా చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఎవరైనా మరీ నిరుపేద వాళ్ళు ఉంటే, డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటే చేస్తాం. మీ హాస్పిటల్లో జరిగే ఫ్రాడ్ని కప్పిపుచ్చడానికి 100లో ఒక ఆపరేషన్ ఫ్రీగా చేస్తూ ఉంటారు, అంతే కదా? లేదు మేడం. యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. ఝాన్సీ గారు పాయింట్ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు లేవనెత్తిన పాయింటే మాట్లాడుతున్నారు మృణాలిని గారు. ప్లీజ్ రిలాక్స్. కృష్ణప్రసాద్ గారు, ఈ మధ్య చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచ్, అప్పుడే పుట్టిన పిల్లల్ని కిడ్నాప్ చేసే మాఫియా ఎక్కువైపోయింది. వాళ్ళని ఫోర్స్డ్ గా బెగ్గింగ్ కి పంపించడం, లేదంటే డబ్బున్న వాళ్ళకి దత్తత ఇచ్చేయడం, ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ లా జరుగుతుంది. ఇలాంటి క్రైమ్స్ వెనుక పెద్ద పెద్ద నెట్వర్క్లు ఉంటున్నాయి, మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అది న్యూస్లో చూస్తూ ఉంటాం కదా మేడం. చూస్తూ ఉంటారా, లేదా అలాంటి క్రైమ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? లేదు మేడం, మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నా హిస్టరీలో గానీ, మా హాస్పిటల్ హిస్టరీలో గానీ అలాంటి కిడ్నాపులు గానీ, అలాంటి క్రైములు గానీ జరిగినట్టు లేనే లేదు. ఇప్పుడు జరిగింది కదా. ఒకవైపు బిడ్డని పోగొట్టుకున్న వాళ్ళు వచ్చారు, ఒకవైపు బిడ్డని తీసుకున్న వాళ్ళు వచ్చారు. లేదు మేడం, మా హాస్పిటల్లో క్రైమ్ జరిగిందని, అసలు వీళ్ళు ఇక్కడి వరకు రావడం నేను నమ్మలేకపోతున్నాను.
మీ హాస్పిటల్లో అందరికీ ఒకేలా ఫీజులుంటాయా? లేదండి, డబ్బున్న వాళ్ళకి రెగ్యులర్ ఛార్జెస్ ఉంటాయి. మరి కొంచెం మధ్యతరగతి పేదవాళ్ళకి ఫీజులో రాయితీ ఇస్తాం. అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. అలానే సుమిత్ర శ్రీనివాస్ ఒక మిడిల్ క్లాస్ అని తెలుసుకున్నారు. వాసుదేవ్ తనుజ ఒక రిచ్ ఫ్యామిలీ అని తెలుసుకున్నారు. వీళ్ళకి బిడ్డనిస్తే డబ్బులు ఎంతైనా ఇస్తారు అని ఆశపడ్డారు, అంతే కదా? మేడం ప్లీజ్ ఇలా నిజాలు తెలియకుండా మాట్లాడకండి. కృష్ణప్రసాద్ గారు, మీరే చెప్పారు అసలు హాస్పిటల్లో పేషెంట్ కండిషన్ తెలుసుకోవాలి కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం ఏంటి? ఓకే, మీరిక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, కృష్ణప్రసాద్ గారి మాటల్లోనే తెలుస్తుంది అమ్మ హాస్పిటల్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని. కానీ అదేదో గొప్ప హాస్పిటల్ అయినట్టు అక్కడేదో సేవ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆ బిడ్డ నిజమైన తల్లిదండ్రులు ఎవరో తేల్చి ఆ బిడ్డ వాళ్ళ దగ్గరికి చేరేలా న్యాయం చేయండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఒకళ్ళేమో బిడ్డని మా బిడ్డని క్లెయిమ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో కాదన్నట్టుగా అనుమానపడుతున్నారు. అలాంటప్పుడు డిఎన్ఏ టెస్ట్కు వెళ్తే మంచిది కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మృణాళిని గారు, దీనికి అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు దీనివల్ల ప్రాబ్లం ఏముంది? ఎస్, గో ఫర్ డిఎన్ఏ టెస్ట్. ఎస్ యువర్ ఆనర్. డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆ బిడ్డ మా బిడ్డ అని వాదిస్తున్న సుమిత్ర శ్రీనివాసుల దగ్గర ఉండాలా లేదా తనుజ వాసుదేవ్ వాళ్ళ దగ్గర ఉండాలా? ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ కి వెళ్తున్నావంటేనే ఒక అనుమానం, సందిగ్ధత. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరి సంరక్షణలో ఉంటుందనేది వెరీ ఇంపార్టెంట్ కదా యువర్ ఆనర్. కరెక్ట్. ఏం చేయాలి? ఒక పని చేస్తాను, శిశు సంక్షేమ కేంద్రానికి రాస్తాను. టెస్ట్ అయిపోయాక తల్లిదండ్రులు ఎవరనేది తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళకి ఇచ్చేయచ్చు. వద్దు మేడం, అలాంటి చోటికి నా బిడ్డను పంపించొద్దు. అక్కడ ఎలా చూస్తారో ఏంటో, వాళ్ళు సరిగ్గా చూస్తారో లేదో, పాలు సరిగ్గా పడతారో లేదో, శుభ్రంగా ఉంటుందో లేదో. లేదమ్మా, అక్కడ చాలా మంది పసిపిల్లలుంటారు. ఎందుకు కంగారు పడతావు? ఏముంటుంది, 4 రోజులే కదా, బాగానే చూస్తారు. సుమిత్ర, కూర్చో. యువర్ ఆనర్, సుమిత్ర గారు పడుతున్న కంగారుని చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తొస్తోంది. విత్ యువర్ పర్మిషన్. ఎస్, గో హెడ్. అక్బర్ దర్బార్లో ఇలానే 2 తల్లులు మా బిడ్డ అంటే మా బిడ్డ అంటూ వచ్చారు. అక్బర్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చివరికి కనిపెట్టలేక బీర్బల్ని సలహా అడిగారు. బీర్బల్ అప్పుడు ఇద్దర్నీ విచారించి, ఇద్దరు చెప్తుంది న్యాయంగానే ఉంది కాబట్టి, ఇద్దరికీ న్యాయం చెయ్యాలి కాబట్టి బిడ్డను ఖండించి చెరుసగం ఇవ్వమన్నాడంట. అప్పుడు అసలైన తల్లి ఇలా సుమిత్రలానే కంగారు పడిపోయి, నాకు బిడ్డక్కర్లేదు, ఆ బిడ్డని ఖండించకండి, ఆవిడికే ఇచ్చేయండి అని అన్నారంట. ఇప్పుడేంటి? సుమిత్ర గారు కంగారు పడిపోయినంత మాత్రాన ఈ బిడ్డ తన బిడ్డ అని, నిజమైన తల్లి తని అని తేల్చేమంటావా? చూడండి ఝాన్సీ గారు, ఆ కాలం వేరు. కథలు సూక్తులతో ఇప్పుడు తీర్పు ఇవ్వలేము. న్యాయస్థానాలకి ఆధారాలు కావాలి. నేను సందర్భానుసారం వచ్చింది కాబట్టి చెప్పాను, కానీ ఈ కథను బట్టి తీర్పు ఇవ్వమని చెప్పలేదు మేడం.
ఐ డోంట్ హ్యావ్ చాయిస్. డిఎన్ఏ టెస్ట్ అయ్యేంత వరకు బిడ్డని శిశు సంక్షేమానికి రాస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్, బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఓకే యువర్ ఆనర్. మేడం, బాబుని ఇవ్వండి. లేదు, ఇవ్వను. నా బిడ్డనివ్వను. తనుజ ఇవ్వు. తనుజ లేదండి, ఇవ్వు. మన బిడ్డని ఇవ్వు ఇవ్వను. తనుజ, ఇవ్వమంటుంటే ఇవ్వు. ఇవ్వండి. కూర్చో తనుజ. మన బిడ్డ అండి. అరే ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఇటువంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఏంటి ఏంటి? ఓ చూ, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? జడ్జి గారు, మీకు అభ్యంతరం లేకుంటే మా బిడ్డని అక్కడెక్కడ సంక్షేమంలో ఉంచే కంటే ఝాన్సీ గారి దగ్గర ఉంచితే బాగుంటుందనిపిస్తుంది. హాస్పిటల్ మీద ఊహించలేని దెబ్బ కొట్టాం సార్. మీరు పథకం ప్రకారం ప్లాన్ వేస్తే ఎవరికైనా పతనం తప్పదని నిరూపించారు. నువ్వు ఎన్ని నాటకాలాడినా డ్రామాలు చేసినా నేను పరువు వదులుకోను, గౌతమ్ని వదులుకోను. ఆట ఇప్పుడే మొదలైంది ఝాన్సీ. ముందు ముందు చూస్తావు కదా జరగబోయేది.